అన్న చెప్పండి అన్న, ఈ రోజు ఏంది ఇంత భారీ ఎత్తున కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం జరుపుతున్నారు? దానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ఢిల్లీ జంతర్ మంతర్లో ఏం జరుగుతుందో. మర్యాదగా దీనికి నీట్ పేపర్ లీక్ బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోగా పిల్లల మీద దాడులు చేపించుకుంటా, ఆడపిల్లలను కూడా చూడకుండా ప్రైవేట్ భాగాలను పోలీసులు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా వాళ్ళకి ఇప్పుడు మద్దతుగా ఈ రోజు యువతకు మద్దతుగా కేటీఆర్ గారు ఈ సారథ్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున మేము ప్రొటెస్ట్ చేయబోతున్నాము. సోనం వాంగ్చుక్ గారు ధర్నా విరమించిన నిరాహార దీక్ష విరమించినా కూడా ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. 100% కేంద్ర ప్రభుత్వం గత 12-13 సంవత్సరాల 152 సార్లు పేపర్ లీక్ అయింది బ్రదర్. 152 సార్లు ఒక్కరు కూడా కన్విక్షన్ కాలే, ఏ ఒక్కరు కూడా కన్విక్షన్ కాలే, ఏ ఒక్కరు కూడా జైలుకి పోలే. అంటే ఇది ఎప్పటి వరకు ఉంటుంది? మోదీ చచ్చిపోయేదాకా నడుస్తుంది ఇది. దేశ యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 152 సార్లు పేపర్ లీక్ అయింది గత 13 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సారథ్యంలో. అంటే మీకు బాధ్యత ఉండదా? అంటే అప్పుడు లేని మరి ఇప్పుడు ఎందుకు ఈ నీటి విషయంలో ఎందుకు ఇంత దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి? ఏ విషయంలో జరుగుతున్నాయి? మరి అక్కడ ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఒప్పుకున్నది కదా, పార్లమెంట్ లో చర్చ పెడదాం ప్రతిపక్షాలను కోరింది కదా, మరి ఎందుకు ప్రతిపక్షాలు ఎందుకు తప్పించుకోవడం జరిగింది? ఏం చర్చ పెడతావు నువ్వు? నిద్రపోతున్నావా నువ్వు? గత 12 సంవత్సరాల 152 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు ఏడిపోయింది ఇదంతా. మరి నీకు సార్థక మేమేమనుకున్నాం? నువ్వు ఇలా కాకపోతే నువ్వు ఏమన్నా అరెస్ట్ చేస్తావు, నువ్వు దాని మీద ఒక పెద్ద దర్యాప్తు చేయించుకుంటావు, యాక్షన్ ప్రతిసారి 22 మంది పిల్లల ప్రాణాలు పోయినాయి బ్రదర్. దానికి బాధ్యత తీసుకుంటాడా ప్రధానమంత్రి? దిగుతాడా? దేవేంద్ర ప్రధాన్ని దించడానికి నీకు అంత భయం ఎందుకు? నీ లొసుగులు ఏమన్నా దేవేంద్ర ప్రధాన్ దగ్గర ఉన్నాయా? సిగ్గు శరం ఏమన్నదా? ఒక ఢిల్లీ జంతర్ మంతర్ కాదు, సొంతంగా నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో కూడా చూడండి. భారతదేశం మొత్తం యువత ఎక్కడ పడితే అక్కడ, బాంబే నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు మీకు ప్రతి మూలకు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రొటెస్టులు? మీరు యువత భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తున్నారు. కాబట్టి ఏది పార్లమెంట్లో కూర్చున్న 4 ముసలోళ్ళు ఇద్దరు పడితే కానీ నడవని పరిస్థితుల్లో దేశ రాజ్యాంగం రాస్తారా? ఎట్లా రాస్తారు? మీకేం అధికారం ఉన్నది యువత భవిష్యత్తు రాయడానికి? 100% దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ప్రొటెస్ట్ తగ్గే ప్రసక్తే లేదు. అంటే ఆల్రెడీ అక్కడ కాక్రోజ్కి సంబంధించిన విద్యార్థులు నిరసన తెలుపుతుంటే ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కూడా పోయిండు, ఆయన పైన కూడా దాడి కూడా జరిగింది. సో మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆ దాడి జరిగిన క్షణంలో ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరినాడు ఇక్కడ ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో. కానీ ముఖ్యమంత్రి మాత్రం కొడంగల్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ప్రతి కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఢిల్లీకి పోవడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, కేరళ ముఖ్యమంత్రి కావచ్చు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు పోలేడు? దీని వెంట ఏముంది? ముందుగా అయితే రాహుల్ గాంధీ సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష దిగినప్పుడు ఆయన కూడా కూర్చోవాల్సింది. దాన్ని రాజకీయం చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళినాడు తప్పించి. మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ అడిగితే అంత మంచిది. ఆయన లోక్ భవన్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసే బదులు నువ్వు నీ సొంత రాష్ట్రంలో నువ్వు ధర్నా చేసుకుంటా, నువ్వు కొడంగల్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఢిల్లీలో డైరెక్ట్ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళేసి సోనం వాంగ్చుక్ గారితో కూర్చొని నువ్వు కూడా అక్కడ నిరాహార దీక్ష చేసుకొని పాల్గొంటే నువ్వు పిల్లల తరపున నువ్వు ఏమైనా కొట్లాడినట్టే ఏమన్నా కొద్దిగా మాకు తెలిసి ఉండేది. అంటే దీనివల్ల ఏమర్థం అవుతుందంటే చాలా క్లియర్గా బడేబాయ్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా చోటేబాయ్ నడుచుకుంటున్నాడు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ పార్టీ పెద్దలు కూడా ఆయన అక్కడికి వెళ్ళి కలిసినా కూడా మిగతా ముఖ్యమంత్రులు, మనం కర్ణాటక ముఖ్యమంత్రి కూడా చూసినా కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినా కూడా మన ముఖ్యమంత్రి మళ్ళీ సొంతగా ఆయన కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ఆయన స్వయాన ఆయన కనీసం ఢిల్లీ వైపు తలెత్తి చూడకుండా మళ్ళీ మన అంటే 72 సార్లు చెప్పినందుకు న్యూస్ పేపర్ల మీద కేసులు కడుతున్నాడు. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఛానల్ మీద 72 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిందంటే కేసు, ఇట్లాంటి కేసు కట్టి నా జీవితంలో ఇట్లాంటి కేసు చూడలేదు. ఇంత ఫాల్తు కేసులు కట్టే రేవంత్ రెడ్డి ఆయన ఇక్కడ లోక్ భవన్ దగ్గర వెళ్ళి నువ్వు ఏం ధర్నా చేసి ఏం బీకాలనుకుంటున్నావు? నీకు అంత దమ్ము ఉంటే పిల్లల తరఫున కొట్లాడాలనుకుంటే నువ్వు జంతర్ మంతర్ దగ్గర పోయి నువ్వు అభిజిత్ వాళ్ళందరితోని సోనం వాంగ్చుక్ గారితో కూర్చొని నువ్వు నిరాహార దీక్ష చేయాల్సిందే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్వయాన ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండగా ఇక్కడ 1200 మంది గురుకుల పిల్లలు చనిపోతే ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ పెట్టనోడు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడంటే ఇక మనం దాన్ని నమ్మాలి. సో మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ రోజు పుట్టినరోజు ఉన్నా కూడా మా కేటీఆర్ గారు అవన్నీ పక్కన పెట్టి పిల్లల పక్షాన తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రొటెస్ట్ పిలిపించినాం. కాబట్టి డెఫినెట్లీ సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష విరమించినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్నా కొనసాగిస్తాం. దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సింది. అంటే ఇక్కడ రాజీనామా చేయాలి అంటే ఏం చేసిండు అని చెప్పేసి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. అది ఏదన్నా పార్టీ తెలిస్తే కదా చేయడానికి చర్చకు రండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రతిపక్ష నాయకులు ఎందుకు తప్పించుకుంటున్నారు చర్చ చేయకుండా పార్లమెంట్ లో? 22 మంది పిల్లల శవాల దగ్గర తీసుకుపోదాం, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి. వచ్చే దమ్ము ఏ ఒక్క కేంద్ర మంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఉందా? ఆ పిల్లల తల్లిదండ్రులకు బాధ్యత తీసుకునే దమ్ము ఉందా? నేనేమంటున్నా, 22 మంది పిల్లల ప్రాణాలు పోతే నీకు లెక్కలేదా?
ఇప్పుడు నువ్వు పార్లమెంట్ లోపల వాడంటాడు, పార్లమెంట్ బయట వీడంటాడు. పిల్లల సాగులు పడ్డాయి కదా, అక్కడ పోదాం, వాళ్ళ ఇళ్ళకి పోదాం, వాళ్ళ ఇళ్ళకి కూర్చొని మాట్లాడదాం. ఏమంటున్నా అంటే రాజీనామా చేస్తేనే ఒక మెసేజ్ పోతుంది. నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్ మీరు మళ్ళీ కండక్ట్ చేసేటప్పుడు ఒక పద్ధతిగా మీరు కండక్ట్ చేసుకుంటారు. మేము యాక్షన్ తీసుకున్నాము, మేము జైలు పంపించినామంటే సెంట్రల్ మినిస్టర్లో ఎవరు కూడా రాజీనామా చేయరు. మేము యాక్షన్ తీసుకున్నామంటే మేము నమ్మే పరిస్థితులు లేం బ్రదర్. సో 100% అటు రాహుల్ గాంధీ అయినా ఇటు ప్రధానమంత్రి అయినా కూడా ఓపెన్ గా పబ్లిక్ లో కూర్చొని చర్చించి అక్కడ పిల్లల దగ్గరకు రండి. మీరు పిల్లల దగ్గరకు రండి, మీరు ఆయన చేత రాజీనామా చేయించండి. మళ్ళీ దాన్ని మీరు పద్ధతులు తీసుకొచ్చి మళ్ళీసారి మీరు ఏం చేయాలి, ఇట్లా జరగకపోవడానికి మేము ఎట్లా ఆపుతాం, మరి కొత్త రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి, మీ కొత్త పద్ధతులు తీసుకొస్తున్నాం అని చెప్పి ఆ పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడండి. ఓపెన్ గా మీకు ఇది ఒక సివిల్ ఉద్యమం లాగా మీకు వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం పిల్లల రోడ్ల మీద వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? 70, 80, 90 ఏళ్ళు ఇద్దరు పట్టుకుంటే కానీ వాష్రూమ్ పోనోడు అక్కడ లోపల కూర్చొని రాజ్యాంగం వస్తాడా? బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇక్కడ విద్యార్థులు కాదు, వాళ్ళంతా ఫేడ్ ఆర్టిస్టులే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇతర దేశాల నుంచి ఏదో ఎస్ఆర్ఐ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వచ్చి కావాలని ఇక్కడ ముస్లింకి సంబంధించిన మత పెద్దలు, మత నాయకులు మాత్రం పంపిస్తున్నా ఇదే విదేశాల నుంచి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది మన కర్మ సార్. మన భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఈ ప్రొటెస్ట్, ఈ ధర్నా మన రైట్స్. ఇది మనం ఎప్పుడైతే ధర్నా రైట్స్ గురించి కొట్లాడినప్పుడు హిందూ ముస్లిం వస్తుంది. ఇది ఆ దేశాన్ని నడిపించే పద్ధతి. నీకు దమ్ము ఉంటే అదే ఇప్పుడు ఫండింగ్ ముస్లిం కంట్రీస్ నుంచి ఫండింగ్ జరుగుతుందని మీరు నమ్ముతుంటే అదే మాట ఏసీ గదులలో కాదు, పిల్లల మధ్యలోకి వచ్చి చెప్పు. వాళ్ళు స్టూడెంట్ల కాదా నీకు తెలుస్తుంది. నువ్వు 10 సంవత్సరాల పిల్లల్ని కొట్టిరు పోలీసు వాళ్ళు. ఆడపిల్లల ప్రైవేట్ భాగాలను నువ్వు ఏం చేస్తున్నావు? ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయి మీకు కెమెరాలలో కనిపిస్తుంది. మీకు అసలు పిల్లలు పుట్టిస్తే కదా ప్రధానమంత్రికి తెలిసేది పిల్లల బాధ ఏందన్నది. పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, పిల్లల బాధ్యత తెలియదు నీకు పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు ఉంటే దాని అసలు ఏంది వాల్యూ అన్నది, పిల్లలు పడే బాధలు అన్నది నీకు తెలిసి వచ్చేది. నీకు మాట్లాడడానికి మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిం వచ్చింది, మళ్ళీ ఫండింగ్ ముస్లిం కంట్రీ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు బతుకుతావురా నాయన సిగ్గు లేకుండా? ప్రజలు చచ్చిపోతారు. 22 మంది పిల్లలు ముస్లింలు కాదు, నువ్వు లాఠీ చార్జ్ చేసిన పిల్లలు ముస్లింలు కాదు. ప్రతి ఒక్కరు అక్కడ హిందూ తమ్ముళ్ళే అక్కడ ఉన్నది అందరూ. మరి నువ్వు అటాక్ చేసే హిందువులని, నువ్వు ట్యాక్సులు పెట్టేది హిందువుల మీద, నువ్వు పెట్రోల్ ఛార్జీలు పెంచేది హిందువుల మీద, నువ్వు ఏమైనా జరిగితే లేదు ముస్లిం చేస్తారని చెప్తావా? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడు అయితే బయటకు వచ్చి ఆ పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడు.